హైదరాబాద్లో జరిగినటువంటి సామూహిక వినాయక నిమజ్జన పండుగకు పూర్తిగా సిద్ధమైంది. అయితే అందరి దృష్టి కూడా ఖైరతాబాద్ గణనాథుడి మీదనే ఉంటుంది. ఈ శోభాయాత్ర కన్నుల పండుగ కూడా సాగుతుంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలతో సాగుతూనే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే వెల్డింగ్ పనులు కొంత ఆలస్యం అవుతుందని చెప్పొచ్చు. అంటే 6 గంటల లోపు వెల్డింగ్ పనులన్నీ పూర్తి చేసుకొని శోభాయాత్ర ప్రారంభం కావాలి అని అనుకున్నారు. కానీ కొంత ఆలస్యమైంది, ఒక 1 అవర్ ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా ఈ ఆలస్యాన్ని మున్ముందు శోభాయాత్రలో కొంత కవర్ చేసే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అనుకున్న సమయం దాదాపు 1:30-2 గంటల లోపు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ పూర్తి కావాలి అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అటు వెల్డింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏదైతే ఆ సైడ్కు మనకు కనిపిస్తున్నటువంటి క్రేన్ ఉందో ఆ క్రేన్ సహాయంతో రాత్రి నుంచి వెల్డింగ్ పనులు పూర్తి చేసి భారీ గణనాథుడిని ఆ వాహనం పైకి ఎక్కించారు. వాహనం పైన సపోర్ట్గా స్టీల్ ఐరన్ రాడ్స్తో అటు వెల్డింగ్ పనులు పూర్తి చేసి పూర్తిగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. సో పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ఖైరతాబాద్ గణేష్ మండపం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఎదురుగా స్ట్రైట్ రూట్లో అటు సెన్సేషన్ థియేటర్ రూట్, అక్కడ రాజ్దూత్ సర్కిల్, అక్కడ నుంచి ఇక్బాల్ మినార్ రూట్, అక్కడ నుంచి చూస్తే సెక్రటేరియట్ నుంచిగా లెఫ్ట్ సైడ్ క్రేన్ నెంబర్ 4 వద్దకు తీసుకెళ్ళి అక్కడ అయితే భారీ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ కూడా జరుగుతుంటుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం అయితే విశ్వశాంతి మహాశక్తి రూపంలో భక్తులకు 9 రోజులుగా దర్శనమిచ్చాడు. నవరాత్రులు ఎంతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి గణనాథుడు గంగమ్మఒడికి చేరేటువంటి సమయం ఆసన్నమైంది. ఒకవైపు డప్పు వాయిద్యాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. భారీ గణనాథుడిని తీసుకెళ్లడానికి ప్రత్యేకమైనటువంటి వాహనం విజయవాడ నుంచి కూడా తెప్పించారు.